చిన్నప్పటి స్నేహితురాలు ఒకరోజు ట్రైన్లో కలిసింది. అయినింటి పిల్ల, తల్లిదండ్రులు చనిపోయారు. చాలా రోజులకు చూసింది. ఏంటి సోదా, బొట్టు గిట్టు తీసేశావేం? ఆశ్చర్యంగా ఆ యువతివంక చూసింది. ఇప్పుడు నా పేరు యశోద కాదు రేణు, నేను క్రిస్టియన్ను. అదేం యేసు, పరిహాసమాడుతున్నావా? నా బ్రతుకే పరిహాసంగా ఉంది. నిజం రేణు, అమ్మా నాన్న పోయాక ఆశ్రయం లేక అల్లాడాను. అయినవారు కాలదన్నారు. కూలి చేసుకుందామన్నా ఇవ్వలేదు. ఉపవాసంతో ఆత్మహత్యకు పాల్పడ్డాను. మతగురువు రక్షించి రక్షణ కల్పించాడు. ఇప్పుడు నేను నర్సు ట్రైనింగ్ పూర్తి చేశాను. వచ్చే ఊరుందే, అక్కడ స్థానిక ఆసుపత్రిలో నర్సుగా వేశారు. వెళుతున్నాను. ఛీ, మతం మార్చుకున్నావా? ఎంత పనిచేసావు యేసు? తప్పలేదు రేణు, మన సంఘంలో పేరుకుపోయిన స్వార్థం మరెక్కడా లేదు. నీకు తెలీదు, నాకు ఆశ్రయం చూపించమని సంఘ సంస్కర్తలు అనబడే పెద్ద మనుషుల పాదాలు పట్టుకున్నాను. కనీసం ఇంట్లో పని మనిషిగానైనా ఉంచమన్నాను. నీకేం పనొస్తుంది? వెళ్లమని కసిరి కొట్టాడు. ఏం చెయ్యాలి? నువ్వే చెప్పు. యశోద కళ్లల్లో నీరురింది. స్టేషన్ రావడంతో దిగి వెళ్ళిపోయింది. ఆ విషయమే వెళ్ళి ఆసుపత్రిలో తల్లితో చెప్పింది. ఛీ, ఆ ప్రచ్చపిల్ల చావకపోయిందా అంది రాధమ్మ. ఆనాడు ఇద్దరూ ఊహించలేదు, రేణుక కూడా ఒకనాడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందని. యశోద, ఆనాడు నిన్ను అపార్థం చేసుకున్నాను, ఈనాడు తెలిసొచ్చింది అని స్నేహితురాల్ని తలచుకుని కంటతడి పెట్టింది. రేణుక నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. అరకప్పు పాలు తీసుకుని బయటకొచ్చింది. వెనక గదిలో ఉన్న ట్విక్ 20 బాటిల్ తెచ్చింది. 4 చుక్కలు పాలల్లో వేసింది. ఒళ్లంతా వణకసాగింది. ఎడం చేతిలో సీసా, కుడి చేతిలో పాలకప్పుతో హాల్లోకొచ్చింది. ఉయ్యాల బల్ల మీద ముడుచుకుని పడుకుంది వసుధ. ఒకవైపు జడ విప్పుకుపోయి వెంట్రుకలు చెంపల మీదుగా జారాయి. అమాయకురాలికి ఏం గుర్తుకొచ్చిందో నవ్వుకుంటోంది. ఆమె హృదయం చలించింది. కూతురి బొగ్గలు ముద్దు పెట్టుకుంది. కన్నీరు పడినందుకేమో కదిలి అటు తిరిగింది. గుండెను రాయిగా మార్చి కూతుర్ని తట్టి లేపింది. అమ్మా, అప్పుడే తెల్లారిందా? కళ్ళు నులుముకుంటూ లేచింది. లేదమ్మా, ఈ పాలు తాగు, పాలు తాగమ్మా. నోట మాటొచ్చింది గాని కప్పు ముందుకు సాగలేదు. పాలా? ఎక్కడివమ్మా, పిన్నిచ్చిందా? అమాయకంగా అడిగింది. కప్పు కోసం చేయి చాచింది. రేణుక నిశ్చలంగా కూతురి వంక చూసింది. ఆమె మనసు స్వాధీనం తప్పింది. కూతురి చేతిలో పెట్టబోయిన కప్పు జారిపోయింది. కిందపడి తునాతునకలైంది. అమ్మా, పిన్ని తిట్టదు? ఆదురుదాగా నిద్రమత్తు వదులుచుకుని చూసింది. వసు కూతుర్ని గుండెలు కదుముకుంది. చాలాసేపు అలా కూర్చుంది. తల్లి చేతుల్లో నిశ్చింతగా నిద్రపోయిందా పిల్ల. కూతుర్ని చాపలో వేసి లేచింది. సీసా మామూలు స్థలంలో పెట్టొచ్చింది. నేల ఒలికిన పాలు తుడిచి కప్పు ముక్కలు పేపర్లో మడిచిపెట్టింది. మనసు స్వాధీనంలోకి రావాలి. వెళ్ళి భగవద్గీత తెచ్చింది. కర్మయోగం తీయబోయింది. ముత్యాల వంటి అక్షరాలతో చిరంజీవి సౌభాగ్యవతి రేణుకను సంగీత సరస్వతి కావలిని దీవిస్తూ ఆమె వివాహ సందర్భంలో ఈ చిన్న కానుక దత్తాత్రేయ అనుంది. అది సంగీతపు మాస్టారు దత్తాత్రేయ బహుమతి. ఆయన ప్రేమ వాత్సల్యం గుర్తుకొచ్చింది. 2 సంవత్సరాలకు అతను రిటైర్ అయ్యి హనుమకొండలో ఉన్న కుమారుని దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఉత్తరం రాయమని అడ్రస్ ఇచ్చాడు. అతని వల్ల తనకు సాయం లభించొచ్చు. ఆమెకెక్కడో ఆశాకిరణం కనిపించింది. ఆ రాత్రి వెతికితే అందరూ మేల్కొంటారని కూతుర్ని దగ్గరకు తీసుకుని నిద్రపోయింది. ఉదయం పగిలిన కప్పును గురించి అయ్యే రగడ పట్టించుకోలేదు. నోటు బుక్కులన్నీ వెతికి అతని అడ్రస్ వెలుపలికి తీసింది. ఉత్తరం రాయడం, జవాబు రావడం, అదంతా గందరగోళం. ఒకవేళ అది ఇంట్లో వారి చేతిలో పడితే ఎంత గొడవ జరగాలో అంతా జరుగుతుంది. నేరుగా అతని దగ్గరికే పోవాలని నిశ్చయించుకుంది. ఇంట్లో వారితో చెబితే పోనవకపోగా రోజూ గదిలో పడుకున్నాక తాళం వేసేలా ఉన్నారు. రహస్యంగానే పోదలిచింది. మధ్యాహ్నం అందరూ నిద్రపోయాక పెట్టి సర్దుకుంది. 4 చీరలు, ఉన్న 4 వసుధ పరికిణీలు, సర్టిఫికెట్లు, అతనిచ్చిన భగవద్గీత పెట్టుకుంది. పెళ్లిలో ఎవరో బహుమతిగా ఇచ్చిన పెద్ద మనీ పర్సు తీసి తన దగ్గరున్న 80 రూపాయలు వేసుకుంది. అన్నీ సిద్ధంగా పెట్టుకుని హాయిగా ఉంది. నిస్సంకోచంగా పిల్లలను ఆడించింది. ముద్దు పెట్టుకుంది. ఇదివరకులా పిన్ని గొణుకుంటుందని భయంతో వంట చేయలేదు. స్వతంత్రంగా స్వేచ్ఛగా చేసింది. ఆమె ఉత్సాహం చూసి మధురాక్షి తెల్లబోయింది. రాత్రి అందరూ పడుకున్నారు. పెట్టే బ్యాగు తెచ్చి తలుపు దగ్గర పెట్టుకుంది. హాయిగా నిద్రపోయింది. 4 గంటలకు మేల్కొంది. కూతుర్ని లేపింది.
అమ్మా, ఇంకాసేపు పడుకుంటానే మారం చేసింది వసుధ. మా తల్లివిగా తర్వాత పడుకుందువు గాని అత్తయ్య వాళ్ళింటికి వెళదాం. వసుధ ఉత్సాహంగా లేచింది. ఆఖరుసారిగా తల్లి ఫోటోకు నమస్కరించి అంతా తనదేననుకున్న ఆస్తిని ఇంటిని వదిలి బయటపడింది రేణుక. ఒక చేతిలో కూతుర్ని, ఒక చేతిలో పెట్టిని పట్టుకుని నిశీదిలో నడవసాగింది. ఎందుకో అన్ని కష్టాలకు గురైన పుట్టి పెరిగిన స్థలం, పరిసరాలు వదులుతుంటే హృదయం ద్రవించిపోయింది. ఉదయం 4:30కొచ్చే బండి ఎప్పుడూ లేటే, అలా కాకూడదని స్టేషన్ చేరింది. దూరం నుండి బండొచ్చే శబ్దం వినిపించింది. టికెట్ కొంది. బండి రాగానే ఎక్కి కూర్చుంది. 2 నిమిషాల కంటే బండి అసలాగదు. తెలిసిన వారెవరైనా ఉన్నారేమోనని భయంగా చుట్టూ చూసింది. ఎవరూ లేరు. డబ్బాలో ఉన్నవారు కూడా జోగుతున్నారు. అమ్మా, పిన్నికే తాతయ్యకు చెప్పలేదేం? చెబితే రానివ్వరు. ముక్తసరిగా చెప్పింది. తెల్లవారుతుండగా బండి సికింద్రాబాద్ స్టేషన్ చేరింది. ఎవరూ చూడకూడదని త్వరగా వెయిటింగ్ రూమ్ వైపు వెళ్ళింది. అది సెకండ్ ఫస్ట్ క్లాస్ వారిదట. స్త్రీవిని ఏమంటారు అనే ధైర్యంతో వెళ్ళి కూర్చుని గుండెలు నిండుగా గాలి పీల్చుకుంది. చుట్టూ చూసింది. 2 స్త్రీలు పడుకుని నిద్రపోతున్నారు. బాత్రూంకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునొచ్చింది. వసుధకు కూడా మొహం కడిగించి టీ కురవాడొస్తే తీసుకుని తాగించింది వసుధకు. అమ్మా, మరి నీకు? కూతురి వీపు నిమురుతూ తను తాగింది. వరంగల్ బండి ఎప్పుడుందో బయటికి వెళ్ళి కనుక్కోవాలంటే భయం వేసింది. తెలిసినవారు కనిపిస్తేనేం? ఆమె ఇంట్లో చెప్పకుండా వచ్చిందని ఎవరికి తెలుసు? ఆ క్షణంలో అంత ఆలోచన రాలేదు. లోకమంతా తనను గుజ్జి చూస్తున్నట్లే బాధపడింది. ₹1 ఖర్చు పెట్టి తృప్తిగా కూతురికి పళ్ళు, పలహారం పెట్టించింది. పక్కన కూర్చున్న స్త్రీ ఆవలిస్తూ వీరికేసి చూసింది. ఎక్కడికి వెళ్ళాలి అంది. వరంగల్ వెళ్ళాలండి. బండి ఎప్పుడుందో తెలుసా? ఆహా, తెలుసు. ఒంటరిగా వెళుతున్నావా? రేణుక గుండె గుబేలుమంది. అవునండి, మా వాళ్లకు తీరికలేదు. మా అమ్మాయి నేను వెళుతున్నాం. అక్కడ బంధువులున్నారు. ఆమెకంతా చెప్పింది. నిజం కాదు. నేను అక్కడికే వెళ్ళాలి. సాయంత్రానికి గాని రాదు. ఈ లోపల వేరే బళ్ళున్నాయి. బోల్డు రద్దీ. ఎడ్ల బండల్లా నడుస్తాయి. ఎక్స్ప్రెస్కు వెళదాం. రేణుకకేంటో కొండంత ధైర్యం వచ్చింది. ఆమెతో కబుర్లు చెప్తూ ఆమెతోనే కలిసి భోంచేసింది. తన డబ్బులు ఇవ్వబోయింది. వారించిందామె. అదేంటమ్మా, నాకు చెల్లెల్లాంటిదానువు. ఏదో ఇలా తిరుగుతున్నాను గాని బోల్డు డబ్బు. తినేవాళ్ళు లేడు. మీ పాపను నాకీరాదు, పెంచుకుంటాను. నేను రాను. మా అమ్మే కావాలి. వసుధ నిక్కచ్చిగా చెప్పింది. నవ్వుతూ వసుధను ముద్దు పెట్టుకుంది. దేశంలో జరిగిన సంగతులు ఇంపుగా చెప్తోంది. రేణుక వింటున్నా నాన్న, పిన్ని లేచి చూసుకుని వెతుకుతారా అని ఒకటే ఇదవసాగింది. త్వరగా బండొస్తే బాగుండు అనిపించసాగింది. ఆమె ముచ్చట్లకు ఊకొడుతూ కూర్చుంది. రాత్రి తొందరగా లేచినందుకు వసుధ నిద్రపోయింది. సాయంత్రం 7 గంటలకు ఆవిడ టిక్కెట్లు తెస్తానని లేచింది. రేణుక డబ్బు ఇవ్వబోయింది. ఉండనివ్వు, వరంగల్లో దిగాక చూసుకుందాం. లెక్క పెట్టినట్టే వెళ్ళిపోయింది. ఒకవేళ మాస్టర్ గారి సాయం లభించకపోతే ఈవిడ్ని సాయం అడుగుతాను. మంచి మనిషిలా ఉంది అనుకుంది. టిక్కెట్లతో పాటు భోజనం కూడా పట్టించుకునొచ్చింది. దాని తర్వాత టీ తాగారు. సామాన్లు పట్టించుకుని ప్లాట్ఫారం మీదకొచ్చారు. జనము కేకలు, పోటర్లు అల్లరి, అమ్ముకునేవారి అరుపులు, ప్యాసింజర్లు చేసే చీత్కారాలతో గమ్మత్తుగా ఉంది. రేణుక ఒక డబ్బాలు ఎక్కుతూ పక్క డబ్బా మీదున్న లేబుల్ చూసింది. బాంబే అనుంది. ఏమండి, ఇది బాంబే ట్రైన్లా ఉంది. ఎంత పిచ్చిదనువు! బాంబే ట్రైన్ ఒక బాంబేకే వెళుతుందా? మరో స్టేషన్ లేదా? అది కాదండి. ఇదో తోవ అదో తోవ. ఒకసారి తిరుపతి వెళ్ళానమ్మతో. అయితే మద్రాసులో బండెక్కాం. మధ్యలో వరంగల్ కలిసింది అంది. ఇప్పుడు ఈ త్రోవను వెళ్ళి చూడు అంటూనే సామాన్లన్నీ బెరత మీద సర్దించింది. రేణుకకు ఆవలంతులొస్తున్నాయి. వసుధ తల్లి తొడమీద నిద్రపోయింది. రాత్రి తొందరగా లేచేవల్లే ఉంది. పడుకో, పైన బెరత మీద పడుకో. 2 గంటల తర్వాత నువ్వు కూర్చుంటే నేను పడుకుంటాను. పైకి వెళ్ళింది రేణుక. వసుధను కూడా అందుకొని హాయిగా నిద్రపోయింది. కాసేపటికి ఏదో కలకలం వినిపించినా కళ్ళు మూసుకుపోతుంటే అలాగే పడుకుంది. వసుధ కూడా తల్లిని అంటిపెట్టుకుంది. కళ్ళు విప్పాలం లేదు. అయినా ఎవరో కుదుపుతున్నారు రేణుకను. వరంగల్ రాలేదు కదా. కుదుపులు, వసుధ ఏడుపు వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచింది. వెలుతురు, పట్టపగలు చూసి కళ్ళు బాగా నులుముకుంది. ఒళ్లంతా విరుచుకుంది. మసగ్గా తెల్లబట్టలు ధరించిన టీసీ కనిపించాడు. మరో 5 నిమిషాలకు మత్తు పూర్తిగా వదిలిపోయింది. కిందకి దిగింది. రాత్రి నుండి 3 సార్లు వచ్చాను. ఎంత నిద్రేమిటి? విసుక్కున్నాడు. టైం ఎంతైందండి?
అతను వాచికేసి చూశాడు. 12:30. ఉలిక్కి పడింది. వసుధ ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది. టికెట్ చూపండి. అప్పుడు తను రాత్రి మరో స్త్రీతో కలిసి ప్రయాణం చేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె కోసం చూసింది. ఆమె లేదు, పెట్టేలేదు, పర్సు లేదు. ఆమె గుండెలు లై తప్పాయి. వెర్రిగా అతని వంక చూడసాగింది. ఒక్కొక్కరి దగ్గర ఇంతసేపు నిల్చుంటే ఎలాగమ్మా? ఆత్ర పెట్టాడు. ఏదో చిన్న స్టేషన్ ఆగింది. 2 మగవారెక్కాక బండి కదిలింది. నేను మోసగం పడ్డాను టీసీ గారు అంది వచ్చే కన్నీరు ఆపుకుంటూ. రాత్రి ఆ స్త్రీతో పరిచయమైన విధానమంతా చెప్పింది. అతను నమ్మనట్టు చూశాడు. ఇవాళ రేపు ఇలాంటివి చాలా అవుతున్నాయి. కట్టుకథలు మానండి. అతని మాటలకు అసహాయంగా చూడడం తప్ప ఏం చేయగలదు? దూరంగా కూర్చున్న మహారాష్ట్ర వాళ్ళు అంతా విని హిందీలో చెప్పారు. నిజమే కావచ్చు. సికింద్రాబాద్ స్టేషన్లో వీరితో ఓ స్త్రీ ఎక్కింది. బేగంపేటలో కాబోలు దిగిపోయింది. ఈవిడ పడుకుందంతే. ఇప్పుడే లేవడం. ఆ పిల్ల ఉదయమే లేచి ఏడుస్తుంటే పూనాలో ఆ పక్కనున్నాయన పలహారం పెట్టించాడు. ఎంత లేపినా లేవలేదు. బండిలో ఎక్కకముందు ఏమైనా తిన్నావా? టీసీ అడిగాడు. భోంచేశామండి. ఆవిడ ఉదారతంతా చెప్పింది. ఎంత పిచ్చిదనవమ్మా! తన వారు వెంటుంటేనే భోజనం పెట్టించాల్సి వస్తుందని తప్పుకు తిరుగుతున్నారు జనం. అలాంటి కాలంలో ఉదారంగా ఉంటే ఎలా నమ్మావు? చూస్తే చదువుకుందాల్లా కనిపిస్తున్నావు. ఎవరినీ అడగనవసరం లేదు. పోటర్తో చెబితే వాడే ఏ బండిలో పెట్టాలో పెడతాడు. జాలిగా చూశాడు. అవునండి, శని నా నెత్తినుంది. నేను ఎక్కువ ప్రయాణాలు చేయలేదు. ఆవిడ తీయగా మాట్లాడితే లొంగిపోయాను. సాయం ఉంటుందనుకున్నాను. ఇంకా నయం, సామాను పోయింది. కొందరు అసలు మనుషుల్ని మోసం చేసి తమ చీకటి వ్యాపారానికి పావుల్లా వాడుకుంటారు. మీకు తినే పదార్థంలోనే మత్తు కలిసింది. మీ అమ్మాయికి ఎలా మెలకు వచ్చింది? మరొక అతను అడిగాడు. ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. వసుధ ఒక్క ముద్ద మాత్రమే తింది. అంత క్రితమే బిస్కట్లవి తింది. పాపం, అన్నీ పోయాయి. పోనీ బాంబేలో తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? టీసీ అడిగాడు. రేణుక జ్ఞాపకం చేసుకుంది. ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరూ లేరు అంది ముంచుకొచ్చే దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ. మరి ఎలా? తిరుగు హైదరాబాద్ వెళ్లే బండి కూడా స్టేషన్ వదిలింది. తర్జన భర్జన జరుగుతుండగానే బాంబే వచ్చేసింది. బార్లోనే పెట్టి ఖాళీ అయింది. రేణుక మరో 2 ఇందాకేదో స్టేషన్లో ఎక్కినవారున్నారు. ఒక వృద్ధుడు కునికిపాట్లు పడుతున్నాడు. టీసీ వెళ్ళిపోయాడు. అతను చెప్పిన మాటలు చెవుల్లో మారుమ్రోగాయి. వీటిలో దిగు. అక్కడే ఎవరి దగ్గరైనా డబ్బు అడుక్కుని రేపు 12 వరకు కాలక్షేపం చెయ్యి. లేదా రాత్రికి మరో బండుంది. దానిలో ఎక్కి టీసీతో సంగతి చెప్పు. అనుమతిస్తే వెళ్ళిపో. నీలాంటి వారు చాలామంది వెళతారులే. తను భిక్షమెత్తాలా? తన దగ్గర దిద్దులు మాంగళ్యమున్నాయి. అమ్ముకుంటే కొనేవారెవరు? బాంబేలో ఇంకా మోసకారులుంటారట. ఆమె అశ్రువులు అవిరామంగా స్రవిస్తున్నాయి. భాష రాదు. మెట్రిక్ బట్టి పట్టి పాసైన తనకు ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదు. తన సర్టిఫికెట్లు కూడా పోయాయి అనుకునేసరికి ఎక్కడలేని నీరసం వచ్చింది. ఏమండి? తలెత్తింది. ఎదురుగా ఓ యువకుడు నిలబడున్నాడు. అతనే ఇందాక లోనివానాలో ఎక్కాడు. నేను ఆంధ్రుణ్ణే. ఈ బాంబే స్టేషన్లో మీరు రేపటి వరకు పాపతో ఒంటరిగా ఉండలేరు. నా వెంట మా ఇంటికి రండి. రేపు మీరు తిరిగి వెళ్లే ఏర్పాటు చేస్తాను. వెళ్ళాక నా డబ్బు పంపించెదురుగాని. అతని వంక చూసింది. ఇదో రకమైన మోసం కాదు కదా? ఆమె శరీరం వణికిపోసాగింది. మీరు మోసపోయారు, అందుకే భయపడుతున్నారులా ఉంది. జేబులో నుండి ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు. ఏదో కంపెనీలో పని, ఫోటో అన్నీ ఉన్నాయి. మరేం భయం లేదు. మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టాలంటే భయంగా ఉంది. ఇక్కడ కొమ్ములు తిరిగిన మగవారే మోసపోతారు. అతని మాట పూర్తవుతుండగానే బండి ఓ పెద్ద స్టేషన్లో ఆగింది. వీటి స్టేషన్ వచ్చింది. ఏం ఆలోచించుకున్నారు? ఏం లేదు. మీ అడ్రస్ ఇచ్చి కొంత డబ్బివ్వండి. నేను వెళుతూనే పంపుతాను. మీరు పంపరని కాదు, పంపకపోయినా పర్వాలేదు. మళ్ళీ ఎవరైనా మోసగిస్తే? నిజమే. ఏమైతే అదైందని అతని వెనకాలే దిగింది. పెద్ద స్టేషన్లో కోలాహలం. అది దాటి రావడానికి అరగంట పట్టింది. టీసీని వెతికి అతని చేత స్టేషన్లో చెప్పించి బయటపడేసరికి మరో అరగంట పట్టింది. అతను ట్యాక్సీని పిలిచాడు. దాంట్లో అడుగు పెడుతుంటే ఆమెకు చెప్పలేని భయం వేసింది. అయినా తెగింపు చేసింది. బాంబేలో ట్యాక్సీ వారితో కలిసుంటారట మోసకారులు. నిండా మునిగాక చెల్లి దేనికని ఊరుకుంది. ట్యాక్సీ కదిలింది. వసుధ వింతగా ఎత్తుగా ఉన్న మేడల వంక చూస్తోంది. ఆ పిల్లకేదో కొత్త లోకంలో ఉన్నట్లుంది. అమ్మా, మేళ్లన్నీ పెద్దవే. తల్లి వంకకు తిరిగింది. ఆమె ఆలోచనలు ఆ పిల్లకేం తెలుసు? ట్యాక్సీ ఒక ఇంటి ముందాగింది. ట్యాక్సీ అతనికి డబ్బు చెల్లించి అతను దిగాడు. రేణుకకు అదేం నచ్చలేదు. కొత్త వ్యక్తి కూతుర్ని అంత చనువుగా పిలవడమేమిటి?
పాపా 3వ అంతస్తు ఎక్కగలవా అంటూ అడుగుతున్నాడు. కష్టపడుతూ 3 అంతస్తులు ఎక్కారు. ఒక గుమ్మం ముందు నిలబడ్డారు. సైన్ బోర్డుంది. విశ్వనాథ్ BA ఆనర్స్ అనుంది. అతను తలుపు తట్టగానే ఒక ముసలామె కాస్త సందు చేసి చూసింది. సాబ్ అని తలుపు తీసింది. ఎంతో సంకోచిస్తూ లోపలికి అడుగు పెట్టింది. ఒకే పెద్ద గదిలో ఒకవైపు 4 స్టీల్ కుర్చీలున్నాయి. మధ్యగా చిన్న టేబుల్ ఉంది. రెండో వైపు డబుల్ కాట్ ఉంది. దాని పక్కగా మరో గదున్నట్టు కర్టెన్ కనిపించింది. కూర్చోండి. సంకోచిస్తూ కుర్చీలో కూర్చుంది. అతను కర్టెన్ తొలగించుకుని లోపలికి వెళ్ళాడు. ఎంత ఆలస్యమైందేం? సన్నని స్త్రీ గొంతు వినిపించింది. దారిలో ఓ గమ్మత్తు జరిగిందిలే. నువ్వు మొదట బయటకొస్తే నేను మోసగాణ్ణి కానని ఆవిడ స్థిమితపడుతుంది. 4 ముక్కల్లో కథంతా చెప్పాడు. అయ్యో పాపం, ఎవరండి ఆ దురదృష్టవంతురాలు? పాదముల సవ్వణ్ణి బట్టి వారొస్తున్నారని తెలిసి లేచింది. వచ్చిన స్త్రీ నోరు వెళ్లబెట్టి అలాగే నిల్చుంది. రేణుక స్థితి అలాగే అయింది. నువ్వా అంది అస్పష్టంగా. మరుక్షణమే వాటేసుకుని బోరని ఏడ్చింది. నువ్వా వదినా? ఏమిటి అవతారం? ఎక్కడికి ఒంటరిగా బయలుదేరావు? వెక్కి పడుతూనే అడిగింది. రేణుక కూడా ఆమె చుట్టూ చేతులు వేసింది. నీళ్ళ సరళ, అయితే మమ్ము వీధిపాలు కాకుండా తెచ్చింది మీవారా? ఎవరు సరు? అతను వింతగా చూశాడు. అయ్యో, నేను ఎప్పుడూ చెప్పనండి మా శ్రీనివాస మామయ్య కూతురు రేణుకను గురించి చక్కగా పాడుతుందని. భర్త వంక చూసింది. వీరి భర్తేనా? దేశాలు బట్టి పోయాడంటారు. జ్ఞాపకం తెచ్చుకున్నాడు విశ్వనాథ్. అవును, ఏం వదినా? అన్నయ్య కబురు తెలిసిందా? పాప పెద్దదిగా అయిందే. తల్లిని వదిలి కూతుర్ని దగ్గరకు తీసుకుంది. తర్వాత కబుర్లు. మొదట వారికి స్నానానికి తిండికి ఏర్పాట్లు చేయి. నిజమే, మర్చిపోయాను. ఏమండి, వెళ్ళి ఓ బ్రెడ్ కొనుక్కురండి. అతను బయటకు వెళ్ళాడు. రా పాప, స్నానం చేద్దువుగాని. సరళ వసుధ చేయి పట్టుకుంది. మరి నా బట్టలు పెట్టితో పోయాయిగా, ఏం కట్టుకోను? సరళ ఆ పిల్ల నుదురు ముద్దు పెట్టుకుంది. చీర కట్టుకుంది గాన్రా వెక్కిరించింది. వసుధ పరికిణి జాకెట్టు తీసింది. బాయి పనవ ప్రత్యక్షమైంది. వాటిని ఉతకమని చెప్పింది. పాప బట్టలు ఎండేలోగా నువ్వు చేద్దువురా. రేణుక చేయి పట్టి తీసుకుపోయింది. బీరువా తీసి ప్రెస్ చేసిన చక్కని దుస్తులు బాత్రూంలో పెట్టింది. స్నానం చేస్తుంటే రేణుకకు గతించిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఒకనాడు పాత పొట్టుపరికిణి కోసం నానా మాటలు తన తల్లి చేత పడ్డ సరళ ఎంత ఆదరణ చూపుతోంది. విధికున్న శక్తి దేనికి లేదేమో. లక్షాధికారులను బెకార్లుగాను, బెకార్లను లక్షాధికారులుగాను చేస్తుంది. ఆగ్రహించిన మానవులు మూర్ఖులే ప్రవర్తిస్తారు. స్నానం ముగించి దుస్తులేసుకుంటే హాయిగా ఉంది. బయటకొచ్చి మూలనున్న చిన్న బల్ల మీదున్న అద్దం దగ్గరకు వెళ్ళి బొట్టు పెట్టుకుంది. పాపా, నీ పేరు వసుధ కదూ? రా, స్నానం చేద్దు. ఎందుకు సరళ? నేను చేయిస్తాను. రేణుకొచ్చింది. ఉండవే, నీ కూతుర్ని కొరుకు తిన్నావు. లాక్కుపోయింది. పాప స్నానం చేసి వచ్చేసరికి పని మనిషి పరికిణిని ప్రెస్ చేసి తెచ్చింది. పాపకు దుస్తులేసి లోపల గదిలోకి తీసుకెళ్లి అన్నం పెట్టింది. రావదినా, కూర్చో. పీట వాల్చింది. మా ఇల్లు చిన్నదని చూస్తున్నావు కదూ, దీనికే 150 రూపాయలు ఇస్తున్నాం. అందరూ చవకంటున్నారు. పగడి కూడా లేదు. పగడి అంటే ఏంటే? ఇక్కడ బ్రోకర్లుంటారు. వారికి లంచంగా 1000-500 ఇవ్వాలి. ఇంతలో విశ్వనాథ్ వచ్చాడు. అతని చేతిలోని బ్రెడ్ తీసుకుని టోస్టర్లో కాల్చింది. వెన్న రాసింది. ఇక్కడ బియ్యం ఎక్కువగా దొరకవదినా, ఆలస్యం అవుతుందని బ్రెడ్ తెప్పించాను. అందరికీ వడ్డించింది. మొదట వండిన వంటకాలు, రొట్టె ముగ్గురికి సరిపోయాయి. వారు భోజనం చేసి వచ్చేసరికి వసుధ మంచం మీద పడి నిద్రపోతోంది. రేణుకకు ఈ మధ్య ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరిగింది. అయ్యో, ఈ పిల్లకేం తెలీదు అని ఎత్తి కింద వేయబోయింది. సరళ కోపంగా చూసి పడుకోబెట్టింది. అంత పరైదాన్నా? అది పడుకుంటే నా మంచమే అరిగిపోదు. అరుగుతుందని కాదు, అన్నయ్య ఎక్కడ పడుకుంటారు? దాని పక్కన అంత స్థలం ఉందిగా. విశ్వనాథ్ వసుధ పక్కన పడుకున్నారు. కింద చాపలేసుకుని ఇద్దరూ కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఇల్లు వదిలి ఒంటరిగా ఎలా బయలుదేరావు? అత్తయ్య మావయ్య ఎలా ఒప్పుకున్నారు? సరళ అడిగింది. ఇల్లు వదిలి చాలా పొరపాటు చేశాను సరు. దాచకుండా భర్త దేశాలు పట్టిన దగ్గర నుండి జరిగిన సంగతులన్నీ చెప్పింది. వింటున్న సరళ కళ్ళు వర్షిస్తున్నాయి. విశ్వనాథ్ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అత్తయ్య ఎంత తీగా కబుర్లు చెప్పింది. నా పెళ్లికి నువ్వు రాలేదని నేను అడిగితే కళ్ళొత్తుకుంటూ అమ్మాయిని చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. ఎప్పుడూ ఇల్లు వదిలి రాదు. నేనెంతో బలవంతం చేశాను సరళ అంది. అమ్మ కూడా అత్తయ్య పోయినప్పుడు వచ్చి మధురాక్షి నిజంగా స్త్రీలలో మణి అని పొగిడిందే. కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. అక్కడే పొరపాటు పడ్డారందరూ. పిన్నిలో 2 మనసులున్నాయి. అందుకే ఏ బంధువులను ఆశ్రయించలేదు సరళ. అందరికీ ఆమె పట్ల విశ్వాసం ఉంది. నేను ఏం చెప్పినా నమ్మరు. పైగా మీ నాన్నుండగా మేం సాయం ఎలా చేస్తామో అంటారు.
ఎందుకనరు? అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాడు. అంతా నీ రాతొదిన. ఈ వయసులో మామయ్య పెళ్లి చేసుకోవడం ఏమిటి? రావేశారు. ఎంతమంది మగవారు పరాయి స్త్రీల వెంటబడిపోవడం లేదు, పేకాట ఆడడం లేదు. అందరూ ఇల్లును ఇళ్లాళ్లను వదిలిపోయారా? నాకు బ్రతకాలం లేదు. వసుధ కాళ్లకు బంధమై నిలిచింది. నా తెప్పలు ఉన్నాయి. అనుభవించిన దాన్ని ఒంటరిగా ఈ ప్రపంచంలో ఎలా వదలను? అందుకే ధైర్యం చేసి సర్టిఫికెట్లు తీసుకుని ఇల్లు వదిలాను. అన్నీ పోగొట్టుకున్నాను. ఏం చెయ్యాలో నిట్టూర్చింది. మీరు సర్టిఫికెట్లను గురించి ఆలోచించకండి. డూప్లికేట్స్ దొరుకుతాయి, విశ్వనాథ్ అన్నాడు. ఇంతమంది ఉండగా మాస్టర్ దగ్గరికి ఎలా వెళ్తావు? ఒక 10 రోజులు నిశ్చింతగా ఉండు. తర్వాత వారి అన్న కూతురి బారసాలకు వెళ్ళాలి. అప్పుడన్నీ చూద్దాం. అవునండి, మీరేం విచారించకండి. మా నాన్నగారికి తెలిసిన వారు చాలామంది ఉన్నారు. ఉద్యోగం తేలిగ్గానే వస్తుంది. అతను హామీ ఇచ్చాడు. సరళ చూపే ఆప్యాయతను తట్టుకోలేకుండా ఉంది. సాయంత్రమే మార్కెట్కు వెళ్ళి వసుధకు గౌనులు, చెప్పులు, రిబ్బన్లు తెచ్చారు. బాంబే అంతా తిప్పి చూపాలని సరళ ప్రపోజల్ పెట్టింది. సరళ, నేనేం చుట్రకానికి రాలేదు. విధి లాక్కొచ్చింది. ఈ సరదాలు దేనికి? మీరిదివరకే చూశారుగా. ఉండవే, నువ్వు ఈ 10 రోజులు నేను చెప్పినట్టు వినాలి. మొదట హ్యాంగింగ్ గార్డెన్ చూసొచ్చారు. వస్తూ వస్తూ గేట్వే ఆఫ్ ఇండియా వద్ద బోట్లో సముద్రంలోకి షికారుకు వెళ్ళొచ్చారు. వసుధ సంబరం అంతా ఇంతా కాదు. అటు నుండి కాసేపు రోడ్లు తిరిగి జుహూ బీచ్ దగ్గర కూర్చున్నారు. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ఈరోజు సెలవా సరళ? ఎంతమంది వచ్చారేం? బాంబేలో సెలవని ఏం లేదొదినా. రోజు వస్తుంటారు. ఇళ్ళు చిన్నవి, ఒక్కగా ఉంటాయి. శుభ్రమైన గాలి కోసం సాయంత్రాలు బయటకొస్తారు. దూరంగా ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. వదినా, నీ పాట విని చాలా రోజులైంది. ఒక పాట పాడవు? వద్దు సరళ, నీ అభిమానానికి ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఒక్కరైనా నన్ను ప్రేమించేవారున్నారంటే అదో తృప్తి. ఈ పాటల వల్లొచ్చిన అనర్థం చాలు. ఆడపడుచు వెంట జరిగిన విషయాలు చెప్పింది. అందరూ అలాగే ఉంటారా? స్త్రీ అంటే చాక్లెట్టా ఏం? ఎవరు పడితే వారు తీసుకోవడానికి. ఆయన అలా ఆరాధించిన అసూయ పండుదిన. కళను మెచ్చుకుంటే తప్పే ఉంది. నిజంగానండి, చెప్పి ఊరించేది. మీ పాటలను గురించి ఒక పాట పాడండి. విశ్వనాథ్ కూడా బలవంతం చేశాడు. నయ్యాం మొరిసార్ అంటూ మీరా భజన మీద పాడింది. రేణుక కళ్లే కాదు, శ్రోతల కళ్ళు కూడా చెమర్చాయి. మీ జీవితంలోని విషాదమంతా రాగంలో ఒలికించారు, విశ్వనాథ్ అన్నాడు. అమ్మా, నేను పాడతానే, వసుధ అడిగింది. పాడమ్మా. సరళ వీపు తట్టింది. చల్లని రాజా ఓ చందమామ అంటూ పాడింది, మధ్య మధ్య దమ్ము తీస్తూ. ఇది కూడా బాగానే పాడుతుందే. ఎవరు నేర్పారు పాపా? మా బడి దగ్గర హోటల్ ఉంది. అక్కడ ఎప్పుడు ఇదే పాట పెడతారు, గర్వంగా చెప్పింది. వారి ప్రేమాదరణలో వారం రోజులు ఇట్టే గడిచాయి. ఆ రోజు సరళకు తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అది చదివిన సరళ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి సరు, ఇంటి దగ్గర అందరూ క్షేమే కదా? క్షేమే వదినా. నీ విషయమై చెడ్డగా ప్రచారం జరిగింది. ఎవరో కుర్రాడు సినిమాలో చేర్పిస్తానంటే అతనితో లేచిపోయావట. ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకుపోయావట. అమ్మ చాలా బాధపడుతూ రాసింది. సరళ మాటలకు రేణుక గజగజ వణికిపోయింది. నన్ను నమ్ముసారు, నేనేం తీసుకురాలేదు. 4 చీరలు మాత్రం తెచ్చాను. ఎప్పుడో మా ఆడపడుచు భర్త పాపకిచ్చిన డబ్బుంటే అది, నా సర్టిఫికెట్లు మాత్రం తెచ్చుకున్నాను. అలా నువ్వు చేస్తే బయటికి చెప్పుకునేవారెవరు? ఏదో నిన్ను బయట పెట్టాలని, వారి అమాయకత నిరూపించుకోవాలని. ఏం మనుషులు! ఊరుకో వదినా. రేపు మళ్ళీ వెళ్ళి అందరికీ ముఖమెలా చూపించను సరు. నువ్వు పొరపాటు చేసావు. వాళ్లకు చెప్పొస్తే బాగుండేది. నిజమే, కానీ ఆ ఇంట్లో నా స్థితి చూస్తే నువ్వు అలా అనవు. పిన్ని సాధిస్తుందే తప్పితే నేను దూరం పోవడం ఇష్టం లేదు. వస్తువులు వృధా పోకుండా వంట చేసే మనుషులెవరు చెప్పు? ఏ వంకైనా పెట్టి ఆపేది. ఆ నరకం నుండి బయటపడాలంటే దొంగతనంగానే రావాల్సి వచ్చింది సరళ. పోనివ్వు వదినా, నీకు సాయం చేయని సంఘంతో, బంధువులతో నీకేం? వసుధ పెద్దయ్యే నాటికి సాంఘిక పరిస్థితులు మారచ్చు. హాయిగా ఏదైనా ఉద్యోగం చేసుకుందుగాన్లే, ఊరడించింది. భార్యాభర్తల ఓదార్పుతో కొంత కోలుకుంది. 4 రోజుల తర్వాత అందరూ హైదరాబాదు చేరుకున్నారు. విశ్వనాథ్ తమ్ములు ఒక గదిలో ఉండి చదువుకుంటున్నారు. అక్కడ రేణుక నుంచి తన దుస్తులిచ్చి భార్యాభర్తలు వెళ్ళిపోయారు. 2 రోజులకొచ్చిన విశ్వనాథ్ ఆమె దగ్గర సర్టిఫికెట్ల వివరాలు అడిగి తీసుకున్నాడు. చాలా ప్రయత్నం చేసి సర్టిఫికెట్లు తెచ్చాడు. సెలవులు పొడిగించి రేణుకకు ఉద్యోగం వేయించి కదిలాడు. అదో చిన్న గ్రామం. మరీ పల్లె కాదు, పట్నం కాదు. 7వ తరగతి వరకు క్లాసులున్నాయి. ఉపాధ్యాయునిగా చేరింది రేణుక. 100 రూపాయలు చేతిలో పెట్టి కన్నీరొత్తుకుంది సరళ. సరు, మా అమ్మ నీకిచ్చిందేమిటి? నువ్వు నాకిచ్చిందేమిటి? ఇంకా ఇంత మంచి మనుషులున్నారంటే నమ్మకం కలగడం లేదు. చా, అలా అనకు.
నన్ను అవమానించింది అత్తే కానీ నువ్వు కాదుగా. నిన్ను చిన్నప్పటి నుండే ఎందుకో విపరీతంగా ప్రేమించేదన్నదినా. ఎందుకంటే కారణం చెప్పలేను. నా జీవితంలో ఇక చెప్పుకోదగిన ఆత్మీయురాలు అంటే నువ్వేనే అంది కౌగిలించుకుని. ఎవరేమన్నా పట్టించుకోకు, కనీసం వారానికో ఉత్తరం రాయి. వసుదా, అమ్మను విసిగించకూడదు. బంగారు తల్లిలా చదువుకోవాలి. కొత్త గౌన్లు రిబ్బన్లు బోల్డ్ తెస్తాను. ఏం ముద్దు పెట్టుకుంది. నాకు అన్నయ్యలున్నా ఎంతకంటే ఎక్కువ చేరేమో. నా హృదయపూర్వక ధన్యవాదాలు. విశ్వనాథానికి నమస్కరించింది. నాదొక్క కోరికే, మన్నించండి. బాంబేలో ఖర్చు చూశాను. ఎన్ని వందలొచ్చినా సరిపోదు. నాకై బాగానే ఖర్చు పెట్టారు. జీతం రాగానే నెలలా కొంత డబ్బు పంపుతాను. ఇంకా నయం, అలాంటి పిచ్చి పని చేస్తే మళ్ళీ ఉత్తరం రాయను. వసుద పెద్దదైతే ఇస్తుందిలే. సరళ సాగిపోయింది. వారిని చూస్తూ అలాగే కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. కొత్త వాతావరణం ఎలా ఉంటుందోనని భయపడుతూ తనకై తీసుకున్న గదిలోకి వెళ్ళింది. బడిలో తన భర్త విషయం నిజమే చెప్పింది. అయ్యో పాపం అని సానుభూతి చూపారు కొందరు. గుసగుసలాడారు మరికొందరు. సంగీతపు పొంతులమ్మగా మారిపోయింది. ఏమీ తెలియని అమాయకపు పిల్లలతో పాడిస్తూ పాడుతుంటే ప్రపంచమే మరిచిపోయింది. ఎవరితో తగాదలేదు, స్నేహమూ లేదు. పాటను మెచ్చుకున్నప్పుడు నీరసంగా నవ్వి ఊరుకునేది. 2 సంవత్సరాలకే మగపిల్లల బడి, ఆడపిల్లల బడి వేరు చేశారు. మగపిల్లలది ఉన్నత పాఠశాలగా మారింది. ఆడపిల్లల బడి మాధ్యమిక పాఠశాలగా రూపొందింది. ఆమె ఉనికి తెలిసిన బంధువులు రకరకాలుగా ప్రచారాలు చేశారు. లేచిపోయినవాడు వదిలేస్తే వచ్చి అజ్ఞాతంగా ఉందని, చచ్చిపోయింది మాకు లేదని దగ్గర బంధువులు అనుకున్నారు. తండ్రి అదే మాట అన్నాడు. వినవచ్చిన వాటికి విలువివ్వలేదు. రేణుక విషయంలో తల్లితో నిష్ఠూరపడాల్సొచ్చింది సరళకు. అయినా లెక్క చేయలేదు. ఆమె వ్యక్తిత్వానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయింది రేణుక. సెలవుల్లో ఎప్పుడైనా వెళితే సరళ దగ్గరికే. వీలుంటే సరళ 2-3 రోజులుండిపోయేది. అప్పుడప్పుడు చూసి వెళ్లేవాడు ఉమాకాంత్. నెలకొక ఉత్తరం రాసి క్షేమం తెలిపేవాడు. ఆఫీస్ అడ్రస్కు ఉత్తరాలు రాయించుకునేవాడు. కూతురు భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకుంది. లేచిపోయిందాని కూతురు అంటూ వసుదను ఎవరూ వివాహం చేసుకోకుంటే రాత్రింబవళ్ళు ఆమెను వేధించే సమస్యది. ఆ సమస్యే ఆమె వెంట్రుకలను తెలుపు చేసింది. 33 ఏళ్లకే ముగ్గుబొట్టయింది తల. 45 అంటే తేలిగ్గా నమ్ముతారు. అది ఒకందుకు ఆమెకు క్షేమమైంది. చిల్లర వేషాలు వేసే పురుషులు ఆమె జోలికి రాలేదు. మొదట వసుధ చాలా చిక్కు ప్రశ్నలు వేసేది. అమ్మా, నాన్న దూరదేశంలో వ్యాపారం చేస్తున్నాడన్నావు. అంత అబద్ధం. నాన్న ఎటో వెళ్ళాడట కదా. తల్లి కన్నీరు చూసి ఆ పిల్ల ఉత్సాహం చచ్చిపోయేదేమో. నువ్వెందుకు ఏడుస్తావు? ఊరికే అన్నాను అనేది. లేదమ్మా, మీ నాన్న నిజంగా అలిగి వెళ్లారు అని వెక్కి వెక్కి ఏడ్చేది. అప్పటి కూరుకున్న తండ్రి ఆ పిల్ల హృదయంలో ఓ ప్రశ్న వాచకమై నిలిచినాడు. అమ్మా, నాన్న బాగా పేకాడి నిన్ను ఏడిపించేవారటగా. ఈ పిల్లకెవరు చెప్పారా అని ఆశ్చర్యపోయేది. తల్లి భావం గ్రహించినట్టే వసుధ జవాబిచ్చేది. సరళత్త మావయ్య తంటుంటే విన్నాను. నువ్వు బాగా కోప్పడద్దా? నీకు తెలీదమ్మా, ఆ విషయం మరిచిపో అనేది. అప్పటికి మరిచిపోయేది. అమ్మా, అందరూ నాన్న లేడని ఏడిపించారే. ఇలాంటి సందర్భాల్లో దుఃఖం ముంచుకొచ్చేది. కూతుర్ని సమాధానపరిచేసరికి పెద్దలు జ్ఞాపకం వచ్చేవారు. ఒకసారి సరళ ఉత్తరం రాసింది. మీ నాన్నను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారట. మనసు అంగీకరిస్తే వెళ్ళి చూసిరా. అమ్మ చాలా ప్రమాదమేనని ఉత్తరం రాసింది. మనసు అంగీకరించకుండా ఎలా ఉంటుంది? జన్మనిచ్చిన తండ్రి ఆఖరి క్షణాల్లో ఆడదాని మాట విని నిర్లక్ష్యం చేశాడు గాని ఏం తక్కువ చేశాడు అనుకుంది. వెంటనే ప్రయాణమైంది. వార్డులో అడుగుపెట్టిన రేణుకను అతను గుర్తించలేదు. అతనిలో ముదిమి కొంత కారణం. రెండవది రేణుక మారిపోయింది. ఎవరమ్మా? నేను రేణుక నాన్న. అతను చాపిన చేతిలో ముఖం దాచుకుని ఏడ్చింది. కాదు, మా రేణుక కాదు. పచ్చని రంగు రేణుకది. నీ రంగు నలుపు. బారుజడ నా తల్లిది. తెల్ల వెంట్రుకలు ముసలమ్మలా ముడి చుట్టిన ఎవరు? ఆవేశంగా అరిచాడు. రేణుక మౌనంగా కన్నీరు కార్చింది. అమ్మా రేణు, నిన్నింత ప్రేమగా పెంచుకుంది ఈ స్థితిలో చూడ్డానికా? మైకం కప్పిన కళ్ళు నిజాన్ని విస్మరించాయి. క్షమించి రేణు. రోజు మీ అమ్మ కల్లోకొచ్చి నన్ను నిలదీస్తోంది. అదంతా మీ భ్రాంతి నాన్న. ఎవరూ చేసిందేమీ లేదు. అదంతా నా దురదృష్టం. మీరు బాధపడకూడదు. తండ్రిని ఓదార్చింది. గతం నాస్తి. ఇప్పుడు నీ మీద ఈగ వాలనివ్వను. రా తల్లి. నాకీ వయసులో నువ్వు దగ్గరుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. క్షమించండి నాన్న. రేణుక మీ కూతురే కాదు, ఒక అమ్మాయికి తల్లి. దాన్ని పెంచడానికే ఈ కష్టాలన్నీ. మంచి చెడు తెలుస్తున్నాయి. లోకాన్ని అర్థం చేసుకునే వయసు. దాని మనసు సున్నితం. ఎవరి వద్ద ఉండలేను. అప్పుడప్పుడు ఇలాగే వచ్చి చూసి వెళతాను అంది.
అతను కన్నీరుతో చూడ్డం తప్ప ఏమనగలడు? ఈసారైనా వసుదని తీసుకురా తల్లి. తప్పకుండా నాన్న. అది వస్తానని మారం చేసింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. 13 ఏళ్ల కూతురు ముందు అవమానం పొందడం ఇష్టం లేదు, అందుకే తేలేదు అంది. తను తీసుకువెళ్లిన బత్తాయి పళ్ళు బల్ల మీద పెట్టి వచ్చేసింది. కాలం గడుస్తోంది. ఉత్తరాలు మాత్రం తండ్రికి రాస్తోంది. సారథి జాడా జవాబు లేదు.